హాయ్ అండి. నేను దీప్తి. ఈరోజు కథ విందామా? మా అమ్మ చెప్పినన్ని అబద్ధాలు నా జీవితంలో ఇంకెవరూ చెప్పుండరు నాకు. నిజం తెలిసాక ఒళ్ళంతా బగబగ మండిపోతున్న బాధ. పూజగదిలో వెలుగుతున్న దీపం ముందు కూర్చొని అమ్మ రామాయణం చదువుతోంది. వాకిట్లో నేను కూర్చున్న చోటు నుంచి అమ్మ స్పష్టంగా కనబడుతోంది. నుదిటి మీద విభూతి రేఖలు, ముక్కు మీదకు జారిన కళ్ళజోడు, చెంపల మీద సన్నటి ముడతలు, నెమ్మదిగా కదులుతున్న పెదవులు. వృద్ధాప్యం మీద పడ్డాక జ్ఞాపకాల ముడతల్లో అమ్మే ఒక పెద్ద ముడతలా మారిపోయింది. గోరు విరిగిన చూపుడు వేలు పుస్తకంలోని లైన్ల వెంట నెమ్మదిగా కదులుతోంది. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో బెదిరిస్తూ నిర్దాక్షిణ్యంగా నాకు నిబంధనలు విధించింది. ఆ చూపుడు వేలే కదూ ఒకసారి బడి నుంచి ఇంటికి వస్తుంటే అహ్మద్ ఇంకా నాకు నిమ్మతోన బిళ్ళలు ఇచ్చాడు. ఇంటికి రాగానే అవి చూసి అమ్మ ఉగ్రురాలైపోయి వాటిని లాక్కొని నేలకేసి కొట్టింది. అహ్మద్ ఇక్కానా? ఆయనెవడు మనకి? ఎవరు పడితే వాళ్ళు ఏమిచ్చినా తీసేసుకుంటావా? నాన్న రాని చెప్తాను. నేలమీద పడిన తీయని బిళ్ళలని చీమలు మూగి సొంతం చేసుకున్నాయి. నిమ్మతోన బిళ్ళలలాటి తీయని ఆనందాలు ఎన్నో జీవితంలో అపరిచితుల వల్లే పరిచయం అవుతాయని తర్వాతెప్పుడో అపరిచితుల వల్లే తెలియడం విషాదం నా వరకు. అయినా కూడా అహ్మద్ ఇక్కా నాకు అపరిచితుడు. ఎన్నడూ ప్రేమగా ఒక మాట మాట్లాడి ఎరగని మనిషి. వారానికోసారి ఇంటి మొహం చూసి ఇంట్లో అందరినీ హడలెత్తించే మనిషి మాత్రం నా తండ్రి. అన్యాయం కదూ ఇది? బడి నుంచి ఇంటికి వస్తున్నప్పుడు పడక్కుర్చీ వెనక వైపు నుంచి సగం కనపడే బట్టతలను రెండు మోటు చేతులు సవరించుకుంటూ కనపడేవి. మా నాన్న రాత్రి భోజనాలు పూర్తయ్యాక గొంతు సవరించుకుంటూ ఖాండ్రించి ఉమ్మేస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేయడం, పనివాళ్ళ మీద కోపంతో ఎగిరిపడటం. వారం రోజులుగా నేనెన్ని తప్పులు చేశానో లెక్కపెట్టి నా చేతుల మీద జుయ్యిమంటూ నాట్యమాడించే పేంబెత్తం చప్పుడు. ఇవే నాన్నంటే నాకు గుర్తొచ్చేది. నాన్న కాస్త సౌమ్యంగా వ్యవహరించేది. అమ్మ దూరపు బంధువు చెల్లెమ్మక్కతోనే. ఇద్దరికీ ఎంతో తేడా. అమ్మ విభూది రేఖ అయితే చెల్లెమ్మక్క మల్లెదండ పరిమళం, నవ్వుల నావ. ఆమె ఇంకా నవ్వడం మొదలుపెట్టకుండానే ఆమె చన్నులు ఊగేవి. బుగ్గమీద సొట్ట లోతుగా సాగేది. ముక్కుపుడక తళుక్కున మెరిసేది. చెల్లెమ్మక్క మా ఇంటికి ఎప్పుడు వచ్చినా గుర్తులేదు గానీ మా అమ్మ తిట్లలో, మా నాన్న పాటించే వ్యూహాత్మకమైన మౌనాల్లో, నాన్న జేబులో దొరికిన మల్లెమొగ్గల్లో ఎప్పుడూ ఇక్కడే తిరుగాడుతున్నట్టుండేది. ఆమంటే నాకిష్టమే. కానీ ఒక్కోసారి అమ్మా నాన్నల మధ్య గొడవలు పెద్దవైపోయినప్పుడు మంచం కిందో బల్ల కిందో దాక్కొని చెల్లెమ్మక్క చచ్చిపోవాలని కోరుకునేదాన్ని. ఒకరోజు చెల్లెమ్మక్క చచ్చిపోయింది. ఆత్మహత్య చేసుకుంది. అమ్మ ఇక ఎన్నడూ ఏడవక్కర్లేదు అని సర్ది చెప్పుకొని నన్ను నేను ఓదార్చుకున్నాను. అంత్యక్రియలకు వెళ్ళబోతూ నాకున్న గౌనుల్లో మంచిది వేసుకున్నాను. అమ్మ దాన్ని మార్చేసి రోజువారీ గౌనేదో ఇస్తూ అందరూ ఏమనుకుంటారు అంది. నా మెదడులో రేగిన రకరకాల ఆలోచనలను అణిచిపెడుతూ అమ్మకేసి తేరిపారా చూశాను. అమ్మ మొహం మాత్రం విభూతిలాగా అభావంగా ఉంది. ఆకు రాలే కాలమది. రాలిన ఆకుల్ని తన్నుకుంటూ అమ్మ వెంటే నడిచాను. అక్కడ నవ్వడం, ఆటలు ఇవేవీ చెయ్యకూడదు. సరేనా? అక్కడ వాళ్ళంతా బాధలో ఉంటారు అమ్మ గుసగుసగా చెప్పింది. చెల్లెమ్మక్క చచ్చిపోతే నీకు సంతోషంగా ఉంది కదూ? అడిగా అమ్మని. అమ్మ ఒక్కసారిగా డీలా పడిపోయింది. మా ఇద్దరికంటే 4 అడుగులు ముందు నడుస్తున్న నాన్న వెనక్కి తిరిగి ఒకింత అసహనంగా చూశాడు. ఆ చూపులో బాధ కూడా ఉంది. అమ్మ చీర కొంగుతో ముక్కు చీది దుఃఖాన్ని అభినయించి రాని కన్నీళ్లను తుడుచుకుంది. అమ్మ నటన చూసి బుగ్గలో సొట్టపడేట్టు ఎవరో నవ్వినట్టు అనిపించింది. తిరిగి వచ్చేటప్పుడు ముందు నడుస్తున్న అమ్మను పరుగున వెళ్ళి కలుసుకున్నాను. అమ్మా, నేను కూడా పెద్దయ్యాక నాకిష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పొచ్చా? అమ్మ నుదిటి మీద విభూది రేఖలు కోపరేఖలుగా మారాయి. ఎటునుంచో వాడిన మల్లెల వాసన
గుప్పున కొట్టినట్టయింది. పనికి మాలినదానా, వెధవ ప్రశ్నలన్నీ నోట్లోనే ఉంటాయి. నీలాంటి బుద్ధిలేని దానికి ఇంకేం ప్రశ్నలొస్తాయ్? దేవుడు నీ రోగం కుదురుస్తాడ్లే. తిట్లు పడ్డాయి. వాలుతున్న సూర్యుడి లేతకిరణం ఎవరి నవ్వునో గుర్తుచేసింది. అవమానపడి తల దించుకున్నాను. అప్పుడు నాకర్థమైంది. అమ్మ తన అపరాధ భావనని తప్పించుకునేందుకు నన్ను అవమానించింది. అమ్మ డేగ కళ్ళనుంచి దూరంగా ఉన్న రోజుల్లో చాలా రహస్యాలు తెలిసాయి నాకు. అప్పుడే నా సొంతంగా ఒక రహస్య ప్రపంచాన్నే తయారు చేసుకున్నాను. నిరాదరించే ప్రపంచంలో అమ్మ విభూది రేఖలతో కాపలాగా నా పక్కన నిలబడింది. ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో నిషేధాజ్ఞలు, నిబంధనలు, విధేయతా పాఠాలు, వీటన్నిటి మధ్య విసిగిపోతూ స్నేహితుల ఇళ్ళల్లో, చెల్లెమ్మక్క నవ్వుల్లో, పొలాలు, కొబ్బరి తోటల్లో పనిచేసే పనివాళ్ళలో వేరే ప్రపంచాన్ని వెతుక్కున్నాను. ఎలాంటి భేషజాలు లేని ప్రపంచమది. చాలా చిన్నదే, కానీ ఎంత ఆనందం దాంట్లో! చిన్నప్పుడు నిజానికి అబద్ధానికి తేడా తెలీని అయోమయంలో ఉండేదాన్ని. పాలిపోయిన నిజం కంటే రంగేసిన అబద్ధమే బాగుంటుందని అర్థమైంది. ఎప్పుడు సమయం చిక్కినా నా రహస్య ప్రపంచంలోకి పరిగెత్తేదాన్ని. అమ్మ పెట్టిన నియమాలను ఎగరగొట్టటంలో గొప్ప ఆనందం దొరికేది. పనివాళ్ళ కంచాల్లో తింటూ వాళ్ళతో గడపటం, చెల్లెమ్మక్క వేలు పట్టుకొని పొలాల్లో నడుస్తున్న ఊహలు, గాల్లో దూరం నుంచి తేలివచ్చే పనివాళ్ళ కేకలు, వద్దన్నా పనులు చేస్తుంటే కలిగే ఆనందం నాలో బోల్డంత ధైర్యాన్ని నింపింది. ఒక సాయంకాలపు బాల్య జ్ఞాపకం మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఇప్పుడు మా అమ్మ కూర్చొని చదువుకునే అదే దీపం ముందు కూర్చొని దేవుడికి దండం పెట్టుకుంటూ ఎందుకో తెలీకుండానే వేశ్య అని 10 సార్లు ఉచ్చరించాను. దేవుడికి కోపం వస్తుందనే భయమైనా లేకుండా చెత్త పనులు చేసే చెడ్డపిల్లగా స్టోర్ రూంలో దేవుడు విధించిన శిక్ష అనుభవిస్తూ పడుకొని గోళ్లు కొరుక్కుంటూ గడిపిన నిద్రలేని రాత్రులు కూడా నాకు గుర్తున్నాయి. నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వెదురు బొంగులు వేసే ఊలలాంటి ఈల చప్పున నిద్ర లేపేసేది. నా పీడకలలో కనబడే దేవుడి మొహం ఎవరిదో కాదు, మా నాన్నది. ఆ తర్వాత ఒకరోజు మా నాన్నని పొలం నుంచి మోసుకొచ్చారు. మొహం తిరిగిపోయి ఉంది. పక్షవాతం వచ్చి ఒళ్ళు చచ్చుబడిపోయింది. నా కలలో శిక్షలు వేసే దేవుడి రూపం ఆ రోజే శాశ్వతంగా మాయమైంది. పక్షవాతం వచ్చి కుంచించుకుపోయిన ఒక అబద్ధంలా చాలా ఏళ్ల తర్వాత నా పెళ్ళికి కాస్త ముందు మా నాన్న చనిపోయాడు. ఏ విలువ లేని ఒక వాస్తవం ఆయన. నా పెళ్ళికి అమ్మ మరో అబద్ధాన్ని మెరిసే వజ్రాభరణంలా బహూకరించింది. పెళ్ళికి ముందు అందరూ పెళ్ళికూతుళ్లలాగే నేను మనసులో కొంచెం ఆందోళన పడుతూ, మరికొన్ని తీయని ఆశలతో గదిలో నిలబడి ఉండగా నా గదిలోకి వచ్చి నన్ను తేరిపారా చూసింది. నా భుజం మీద చెయ్యేసి ఏదో వెతుకుతున్నట్టు మొహంలోకి చూసింది. ఇహ నువ్వు ఊహాలోకంలోంచి బయటకి రావాలి. పరాయింటికి వెళ్తున్నావ్. ఇల్లు నడపటం, ఇంట్లో వాళ్ళ అవసరాలు తీర్చటం ఆషామాషీ కాదు. ఒక్క క్షణం ఆగి అంది. మొగుడిని కొంగున కట్టుకోవడానికి ఒకటే మార్గం. మర్చిపోకు. నేనూ మర్చిపోలేదు. నా భర్త బాగా చదువుకున్నవాడు, ఆధునికుడు, కవి. తీరిక వేళల్లో రాజకీయాల్లో కూడా ఉంటుంటాడు. పొద్దున్నే 5-6 వార్తాపత్రికలు ఆయన తిరగేస్తూ ఉండేటప్పుడు వంటింటి పనుల్లో బిజీగా ఉండేదాన్ని. నా కలల ప్రపంచాన్ని వదిలించుకోవడానికి అదే దారి నాకు. వంటింటి నుంచి పిల్లల గదికి, అక్కడ్నుంచి భర్త గదికి, మళ్ళీ వెనక్కి ఏళ్ల తరబడి నేను తీసిన పరుగులు ఆ ఇంట్లో నా ఉనికిని నిర్వచించాయి. నా భర్త మనసులో స్థానం వెతుక్కుంటూ నేను చేసిన ప్రయాణాలు, ఆ పరుగులు. ఒక రాత్రి వంటింటి పని ముగించుకొని అతని గదిలోకి అడుగు పెట్టేసరికి బిగువైన వక్షోజాలు అవయవాల కోసం ఆయనెంత మొహం వాచి ఉన్నాడో అర్థమైంది. మోసపోయాను. నా మనసులో కూడగట్టుకున్న కోటి ఆశలు గాలికెగిరిపోయాయి. భర్త మనసులో స్థానం పొందటానికి ఒకటే మార్గం. సత్యం బోధపడింది. మా అమ్మ నాకు అర్థమయ్యేలా చెప్పలేకపోయిన సత్యం. అమ్మ చెప్పిన అబద్ధపు గాఢతలో దాగిన సత్యం. ఆ రకంగా నేను అమ్మ భాష బాగా నేర్చుకున్నాను. మా అమ్మ, అమ్మమ్మ, ఇంకా అంతకు ముందున్న ఆడవాళ్ళ భాష అది. నిశ్శబ్దం అనే భాష. వయసు మీద పడుతున్న కొద్దీ ఇరుగు పొరుగులు, బంధువులు
నేను అచ్చం అమ్మలాగా తయారవుతున్నానని అనడం మొదలుపెట్టారు. వాళ్ళ మాటల్లో సత్యం నన్ను కలవరపెట్టేది. అద్దం ముందు నిల్చున్నప్పుడు చిన్న చిన్న అబద్ధాల ముక్కలన్నీ కలిసిన పెద్ద అబద్ధంలా కనబడేదాన్ని. అమ్మ చదువుతున్న రామాయణం శ్లోకాలు నా చెవుల్లో పడుతున్నాయి. అమ్మ కళ్ళజోడు మూసి పుస్తకం పక్కన పెట్టింది. గబుక్కున పడగ్గది తలుపు తెరుచుకుంది. నా 8 ఏళ్ల కూతురు అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుంది. నా పట్టుచీర అస్తవ్యస్తంగా చుట్టుకుని నిల్చొనుంది. చేతిలోని బొమ్మను వెనకాల దాచుకుంటూ అంది, అమ్మా చూడు, నేనచ్చం నీలా ఉన్నాను కదూ. గుండె దడదడలాడింది. అమ్మ గదిలోంచి వచ్చి తృప్తి నిండిన చిరునవ్వుతో నా ముందు నించుంది. నా వైపు చూస్తూ ఆతృత కనబడనివ్వకుండా మామూలుగా మాట్లాడ్డానికి ప్రయత్నిస్తూ ఉంది. అది బాలూ రాలేదేంటి? కనీసం ఒక ఉత్తరమైనా లేదు అతన్నుంచి. మీరిద్దరూ ఆర్దోక్తిలో ఆపింది. ఒక క్షణం నిశ్శబ్దం. అదేం లేదమ్మా, మేం బాగానే ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. చాలా తేలిగ్గా అన్నాను. ఏమైనా నేను మా అమ్మకి ప్రపంచంలో ఎవరూ చెప్పనన్ని అబద్ధాలు చెప్పాను కదా. వాటిలో ఇదొకటి. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.